ఎరుకలకు అడవిపై హక్కులను కల్పించాల్సినటువంటి అవసరము ఎంతో కనిపిస్తుంది. ఎందుకంటే వారి యొక్క జీవన విధానము పూర్తిగా అడవితో ముడిపడినటువంటి అంశము. ఇటు అడవికి ఇటు మైదాన ప్రాంతానికి దూరంగా ఇబ్బంది పడుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో, జీవన గతితార్క పరిస్థితుల్లో ఇప్పుడు ఎరకళ్ళు ఉన్నారు అనే అభిప్రాయము స్పష్టంగా కనిపిస్తుంది. వారికి అడవులపై హక్కులు లేకపోవడం, ఇటు మైదాన ప్రాంతంలో భూములు కూడా లేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా నిర్వీర్యమైపోవడం, వృత్తి ఎక్కడా దొరికే పరిస్థితి లేకపోవడం, వారి యొక్క జీవనమే అస్తవ్యస్తంగా మారింది. సామాన్య ఎరుకల సమాజానికి సంబంధించినటువంటి వారు, ఎరుకల సమాజానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాన్ని సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని, వారి యొక్క జీవన స్థితిగతులను మనము పరిగణనలోకి తీసుకుంటే చూసినట్లయితే ఆదివాసీ సంతతి నుండి వచ్చినటువంటి వారు, గోండ్రు జాతికి సంబంధించినటువంటి సంతతిలో భాగమైనటువంటి ఆదివాసీ తెగలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక తెలివైనటువంటి కులము, ఒక కుల తెగ ఈ ఎరుకల తెగ. ఆ ఎరుకల తెగ ఇటు మైదాన ప్రాంతానికి ఇటు అడవి ప్రాంతానికి రెండు ప్రాంతాలలో జీవనాన్ని కొనసాగించినటువంటి సంచార జాతిగా వస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఈ ఎరుకల సమాజానికి చరిత్ర ఉంది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగినటువంటి అనేక జీవన పరిణామాల స్థితిగతుల నేపథ్యంలో ఇటు మైదాన ప్రాంతంలో స్థిరపడి సంచార జీవులుగా కొనసాగి తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో స్థిరపడి అడవిపైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగించినటువంటి వీరు. ఇటు అడవిలో ఉన్నటువంటి మొక్కలను, అనేకమైనటువంటి ఈత సువ్వలను, ఇతర సామాగ్రిని తీసుకొచ్చి తట్టలు బుట్టలు వల్లి జీవనాన్ని కొనసాగిస్తూ ఆహారం కోసం వేటకు మళ్ళీ అడవిపైనే ఆధారపడి వేటను కొనసాగించి అనేకమైనటువంటి జీవులను చంపి ఆహారంగా మలుచుకున్నటువంటి జీవన పరిస్థితి ఎరుకల కుటుంబాలది. అటువంటి పరిస్థితుల నేపథ్యం వస్తున్నటువంటి ఈ యుగంలో, ఈ ఆధునిక యుగంలో వారి యొక్క వృత్తి పూర్తిగా నిర్వీర్యమైపోవడం, వారికి జీవన స్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యం, వారికి ఎక్కడ కూడా భూమి లేకపోవడం, ప్రభుత్వాలు అడవిపై ఆదివాసులకు హక్కులను కల్పించింది. మైదాన ప్రాంతంలో వాళ్ళు ఉండటం వల్ల అడవిపై వారికి హక్కులు లేవు. వారికి అడవిలో ఉన్నటువంటి సంపదపై ఎటువంటి హక్కులు లేకపోవడం, ఇటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వీరికి ఒక జీవనానికి అలవాటు పడినటువంటి వారికి భూమి ఎక్కడా లేకపోవడం, ఇప్పుడు పూర్తిగా కులవృత్తులు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో వారి జీవన స్థితిగతులు తీవ్రమైనటువంటి ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామ క్రమంలో వారి యొక్క జీవనానికి వారు హక్కుగా ఉన్నటువంటి, వారి జీవనానికి ఆధారమైనటువంటి అడవిలో ఉన్నటువంటి వేస్ట్ భూములను వారికి కేటాయించి వారికి ఇచ్చి వారి యొక్క జీవన వృత్తిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఎంతో కాలంగా అడవి సంపదను, ఇప్పుడు పక్షులను వీటిని కూడా వేటకు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేదు. వారికి పౌష్టికాహారం కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. వారి యొక్క దాదాపు తాత ముత్తాతల నుండి సుదీర్ఘకాలం నుండి కూడా అడవి జీవులపైనే పౌష్టికాహారాన్ని, మాంసాహారాన్ని సేవించి వారి పౌష్టికాహారాన్ని పెంచుకునేటువంటి వారికి ఇప్పుడు పౌష్టికాహారం కూడా దొరికే పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు. అడవి సంబంధించినటువంటి జీవులను చంపిన కేసులు ఇవన్నీ అవుతుండడం వల్ల వారి వేటకు కూడా బంద్ అయినటువంటి పరిస్థితుల్లో వారి జీవన పరిస్థితులు, వారి యొక్క పోషణ అన్నీ కూడా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులు, వారి కులవృత్తి పోయినటువంటి పరిస్థితుల్లో వారికి అడవి భూములు ఎన్నో ఉన్నాయి. ఎంతోమందికి అడవి భూములకు సంబంధించినటువంటి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు కూడా అడవి భూములను ఇస్తూ ఉన్నారు. కానీ వారు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులను వారికి పంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. గతంలో ప్రకటించారు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో గిరిజనులకు కూడా ఇస్తాము భూములు అని. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఎరుకలకి 5 ఎకరాల భూమిని, అడవి భూమిని ఇచ్చి వారి యొక్క సంపదను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క అంశము
ప్రతి ఒక్క స్కీము ప్రభుత్వాలు విడుదల చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ కూడా భూమికి సంబంధించినటువంటి సబ్సిడీలు ఎక్కువగా వస్తుండడం, వారికి భూమి లేకపోవడంతో ఏ సబ్సిడీని కూడా వారు అందుకోలేని పరిస్థితి ఉంది. అందుకే భూమిపై హక్కును కల్పించి అడవి భూములను ఎరుకల పేద కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవసరము ప్రభుత్వాలపై ఉంది. సంఘాలు, ప్రజా సంఘాలు ఈ అనేకమైనటువంటి సమాజం కోసం హితబోధ చేస్తున్నటువంటి వారంతా కూడా ఎరుకల సమాజానికి ఈ భూమిపై, అడవి భూమిపై హక్కులను కల్పించి వారి యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి పేదలకి అందరికీ కూడా ఈ అడవి భూములను పంచాలి. వారికి అందించినట్లయితే వారి యొక్క జీవన పరిమాణం పెరిగి వారి యొక్క జీవన స్థితిగతులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారికి ఆ హక్కులను కల్పించి వారికి పట్టాలనిచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది కుర్రు ఏకలవ్య టీవీ.